విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం కొమ్మలపాడు రైతులతో సమావేశమై అన్నదాత సుఖీభవ నిధుల జమపై చర్చించారు. వ్యవసాయ బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అర్హులైన ప్రతి రైతుకు నిధు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర సహకారంతో ఏటా 20,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తూ 46.85 లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. అది మన డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా పనిచేయాలి. పనిచేస్తే ఏమైందంటే నెక్స్ట్ 2,000 వచ్చినప్పుడు ఈ 10,000 కూడా వేయించగలుగుతాం మనం ఈ 13 మందికి. అర్థమైంది. ఇది ఎంప్లాయీ ఫ్యామిలీకి మనం చేయలేం. అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ ఫ్యామిలీకి మనం చేయలేము. ఇది నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇది ఓకే అంతే కదా? అర్థమైందా? ఎందుకంటే మనం కూర్చోండి, మీరు కూర్చొని నా ఉద్దేశం ఏంటంటే మనకి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ ప్రతి ఒక్క లబ్ధిదారికి అందాలి. మనం సెంట్రల్ గవర్నమెంట్ అనుకో మనకున్న ప్రాబ్లం చేయలేము అనుకో, అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ లో 5,000, 5,000, 2,000, 4,000, 14,000 మంది, 14 వాళ్ళది 6, వాళ్ళది మన 4 పడేటప్పుడు అవి కూడా కలిపి పడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 5,000 పడ్డాయి అంటారు బ్యాంక్ మేనేజర్ గారు, 10,000 పడాలి, 2,000 అది ఎందుకు పడలేదు అనేది నాకు చెక్ చేయాలి. వాళ్ళకి ఇప్పించాలి. కాదండి, నేను